మాటలుగా చదువుదాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనులను ఏలిదవు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు నిలుపుదురు. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. కూర్చున్నాం, అందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య కృప, దేవుని కృప, దేవుడు మనల్ని ఈ పునరుద్ధాన దినములో దేవుని ఆలయంలో మనం ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి మరొక్కసారి యేసయ్యకు స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. 67వ కీర్తన, 66వ కీర్తన, 68వ కీర్తన, ఈ 3 కీర్తనలు ఎవరు రాశారు అనేది ఒక నిర్దిష్టమైన అభిప్రాయం అయితే లేదు. 66వ కీర్తన, 67వ కీర్తన, 68వ కీర్తన, ఈ 3 కీర్తనలు ఎవరు రాశారు అనేది ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఇప్పటి వరకు లేదు. అయితే ఈ 3 కీర్తనలు రాబోయే 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రవచనాత్మకముగా వ్రాయబడిన కీర్తనలు. 66 కానివ్వండి, 67 కానివ్వండి, 68 కానివ్వండి. అయితే ఇక్కడున్న ఈ 3 కీర్తనలు ఉన్న సందర్భాన్ని బట్టి ఒక జయం వచ్చిన తరువాత వారికి వచ్చే సంతోషం, పంటలు పండిన తరువాత వారికి వచ్చే సంతోషం గురించి 66వ కీర్తన, 67వ కీర్తన, 68వ కీర్తన వివరిస్తూ ఉంటుంది. ఒక యుద్ధంలో జయం వచ్చిన తరువాత, ఆ జయము తరువాత వారికి ఉన్న పంటలన్నీ విస్తారముగా పండిన తరువాత వారు ఎంత సంతోషిస్తారో సంతోషాన్ని గురించి తెలియచేస్తూ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినందుకు మేము ఆయన్ని స్తుతిస్తామని ఒక సారాంశంతో ఉంటే ఈ 3 కీర్తనలు. దీన్ని బట్టి కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇది హిజ్కియా గారు రాసిన కీర్తనలు, ఈ 3 కీర్తనలు. ఎందుకు అనంటే అష్షూరు రాజైన సన్హరీబు హిజ్కియా మీద యుద్ధానికి వచ్చిన తరువాత వారి ప్రార్థన, వారి స్తుతి వారికి విజయాన్ని తెచ్చిపెట్టినప్పుడు వీరు కత్తి పట్టకుండానే 185,000 మందిని దూత హతమార్చినప్పుడు సన్హరీబును తాను దేవతగా కొలుస్తున్న ఆ దాగోను దేవాలయంలోనే తన కుమారులు ఆయనను హతమార్చినప్పుడు ఆ విజయాన్ని బట్టి ఆ తరువాత యోధా దేశము పండిన ఆ అత్యధికమైన పంటలను బట్టి చుట్టూ శత్రువులున్న ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఉంటుంది. చుట్టూ ద్వారాలన్నీ మోసుకుపోయినా ఆకాశ ద్వారము మాత్రం దేవుని ద్వారం, అది ఎప్పుడు మన వైపు తెరిచే ఉంటది. కాబట్టి అత్యధికమైన పంటలు పండుట వలన సంతోషంతో హిజ్కియా గారు రాశారని కొంతమంది అభిప్రాయం. అయితే ఈ కీర్తన మనం ధ్యానించుకున్నప్పుడు ఒకసారి మొదటి వచనం చదువుదాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. చాలండి. భూమి మీద ఉన్న అందరికీ, యూదా ప్రజలు వారి దేవుడు ఎలాంటి వాడు, వారి దేవుడిని నమ్ముకున్న వారికి వారి దేవుడు ఎలాంటి విజయాన్ని ఇస్తాడో భూమి మీద ఉన్న వారందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు కాదండి, ఇశ్రాయేలు దేశము పుట్టింది దగ్గర నుంచి అబ్రహాము గారు హెబ్రీ వంశంలో నుండి బయటకు వచ్చి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్న తరువాత హెబ్రీ జనాంగముగా వారు మారి 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు ఆ చెరలో ఉన్న తరువాత వారిని విడిపించటం దగ్గర నుంచి ఇశ్రాయేలీలకు అన్ని కష్టాలే.
అన్ని కష్టాలే. ఆఖరికి హిట్లర్ కూడా యూదులందరినీ హతమార్చి యోధా జాతి అనేది లేకుండా చేసేద్దామని ఒక గ్యాస్ ఛాంబర్ లో లక్షల కొలది యూదులను ఆయన హతమార్చేశాడు. అయినా కానీ ఈ రోజుకి కూడా యూదా వారికి ఒక నమ్మకం, మా దేవుడు మా పక్షాన యుద్ధం చేస్తాడు. ఇప్పుడు కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నా వాడు చెప్పే మాట ఒకటే, మా దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మా దేవుడు మా పక్షమున యుద్ధం చేస్తాడు. ఒకరు కాదు, 10 మంది కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మా మీదకి వచ్చినా మేం మాత్రం ఆయన రాకడ పర్యంతం మేము నిలిచే ఉంటాము. దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడు, మా పంటలు మాకు బాగా పండుతాయి అని వారి నమ్మకం. అయితే ఈ మొదటి వచనంలో మొదటి మాట ఏంటి అని అంటే, ఎల్లప్పుడూ ఆ దేశం మీద భయం అనేది కమ్ముకునే ఉంటది. జాగ్రత్తగా వినండమ్మా, ఎల్లప్పుడూ ఆ దేశం మీద భయం అనేది కమ్ముకునే ఉంటది. ఆ ఫిలిస్తీన్లో లేకపోతే ఈరానోళ్ళో ఇంకొకలో ఏదో ఒక అణుబాంబేయడమో లేకపోతే ఒక యుద్ధ నౌకలు ప్రయోగించడమో లేకపోతే వీళ్ళని కిడ్నాప్ తీసుకెళ్లి ఇదంతా ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. ఫిలిస్తీన్ యుద్ధానికి రావడం మన పాత నిబంధనలో కూడా చూస్తూనే ఉంటాం. అయినా జయం ఎవరిది? ఇశ్రాయేలీయులదే. ఒకవేళ బబులోను రాజు నెబుకద్నెజరు వారిని చెరక తీసుకెళ్లినా లేకపోతే అష్షూరీయులు ఇజ్రాయేలీయుల్ని చెరక తీసుకెళ్లినా ఎందుకు తీసుకెళ్లారంటే దేవుని శక్తి తక్కువైపోయి కాదు, వీరికి భక్తి తక్కువైపోయి. మన జీవితాల్లో కూడా దేవుడు ఎప్పుడు సజీవుడే. ఆమేన్. మృతిని గెలిచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన సజీవుడు, ఆయన ఎల్లప్పుడూ సింహాసనాసీనుడే ఉంటాడు. ఆయన ఆది అంతం లేని గొప్ప దేవుడు, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలము వరకు నిలిచి ఉండే దేవుడు. ఆయన ఏకరీతిగా ఉంటాడు. మన భక్తే ఎండాకాలంలో ఎండ ఎక్కువ, చలికాలంలో ఎండ తక్కువ అన్నట్టు మన భక్తి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటది. దాన్ని బట్టి దేవుడు నీ పక్షాన ఉండడం, లేకపోతే ఎందుకు అప్పటికీ విడిచిపెట్టడు. ప్రవక్తల్ని పంపిస్తాడు, బోధకుల్ని పంపిస్తాడు, నీకు సూచనలు ఇస్తాడు, జాగ్రత్త పడమని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. నిన్ను దారిలోనికి తీసుకురావడానికే కాస్తంత ఒక్క సెకండ్ అట్లా విడిచిపెడతాడు అంతే. దానికే తల్లడిల్లిపోతా ఉంటాం. భయం ఉన్నా గాని అక్కడ భక్తుడు అంటాడు మొదటి వచ్చిన, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో. మేము ఇంత భయంలో ఉన్నా మా దేవుడు మమ్మల్ని ఎలా రక్షిస్తున్నాడో చూడండి అని అన్ని జనులందరూ తెలుసుకునేటట్లుగా అప్పుడప్పుడు యుద్ధాలకు వెళ్తుంటారు, ఓడిపోతారు, తిరిగి వచ్చేస్తుంటారు. ఉన్న దేశం చిన్న దేశం ఇజ్రాయేల్ దేశం. ఏమండి, మహా ఉంటే మన హైదరాబాద్ అంత ఉంటుందేమో, అంతేనా? హైదరాబాద్ అంతా. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నీ యుద్ధానికి వెళ్ళిపోతున్నాయి, అది మాత్రం అలాగే ఉంటుంది. 1 కోటి జనాభా. ఆ గగన తలంలో ఉన్న ఆ యుద్ధ ఏంటి రాకెట్లు కానీ దాన్ని ఏమంటారు? ఏమండి, రాడార్ కాదు, ఫైటర్ జెట్. ఒక డ్రోన్ లాంటిది ఏదో ఉంటది కదా, కప్పి ఉంటది. అది ఇప్పుడు ఏ దేశం మీద లేదు, ఒక ఇజ్రాయేల్ దేశం మీద. ఎంత జ్ఞానం ఎక్కువైపోతున్న రోజుల్లో కూడా కనీసం ఇజ్రాయేల్ ని కాపీ కొట్టలేకపోతున్నారు. ఇక్కడ భక్తుడు అంటాడు, భూమి మీద ఉన్న నీ రక్షణ ఎలాంటిదో అన్ని జనులందరికీ తెలియాలి. దేవునికి స్తోత్రం. ఇన్ని జరుగుతున్నాయి, కళ్ళు తెరవట్లా. ఇంకా నిన్న మేరమ్మ గారు నేను కలిసి అదే మాట్లాడుకున్నాం. జ్ఞానం లేకే జనులు నశించిపోతున్నారు. దాన్ని ఆపరేషన్ చేశారు, వాట్సాప్ లో అది వైరల్ అయిపోయింది. ఏమండి, ఎర్ర సముద్రం అని బైబుల్లో ఉంది, ఎర్ర సముద్రం అనేది భూమి మీద ఉంది. పాల సముద్రం అనేది మంచి వైరల్ అయిపోయింది. పాల సముద్రం అంటారు, అది బైబుల్లో లేదు, భూమి మీద కూడా లేదు. దీన్ని బట్టే అర్థం అవుతుంది బైబుల్ సత్యం అని. పెద్ద లాజిక్ లెక్కర్లేదు. ఫస్ట్ది వారికి భయం వేసినా గానీ భయములన్నింటిలో నుంచి దేవుడు తప్పించాడు. రెండవది, బాధలు వచ్చినా గాని బాధలన్నింటిలో నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. ఇజ్రాయేల్ దేశానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత అది. ఎందుకు అని అంటే, ఐగుప్తులో ఉన్న రోగాలు ఏది మీకు నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. నీ బాధల్లో నుంచి తప్పిస్తాను, నీ భయాల్లో నుండి తప్పిస్తాను. నీ ప్రాణాంతకం అయిపోయినా గాని, ఆ ప్రాణాంతకం కూడా ఎందుకయిందో తెలుసా? ఇశ్రాయేలీయులకు
యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు పిలాతు అడిగాడు, ఈ యేసు నిరపరాధి, ఇతను నీతిమంతుడు, ఇతని మీద నా మీద దోషం ఉండకుండానట్లు నేను చేయగొడుకుంటానంటే మనోళ్ళు ఏమన్నారు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ వచనం చదువుదామండి. 27 అమ్మ, 27. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీద వాళ్ళ నోటితో పలుక్కున్నారు. పిలాతు ఏమన్నాడు, ఇతను నిరపరాధి, ఇతను రక్తాపరాధం మా మీద ఉండకూడదు అని. పిలాతు అన్యరాజు అంటే ఈ యూదులందరూ ఏమన్నారు, మా మీద ఉంది. హిట్లర్ గారు వచ్చారు, వారందరినీ చంపేశారు. టైటస్ చక్రవర్తి వచ్చాడు, రక్తం ఏరులు ప్రవహించేటట్టు చేశాడు, ప్రాణాంతకం అయిపోయింది. అయినా కానీ దేవుడు క్షమించి ఇజ్రాయేల్ దేశాన్ని అలాగే కాపాడాడు. ఏమండి, మొదటిది భయం వచ్చినా కాపాడాడు, బాధాకరమైన కాపాడాడు, ప్రాణాంతకమైన కాపాడాడు. ఈ ప్రాణాంతకమైంది కూడా ఎందుకు వచ్చింది అని అంటే వారు పలుక్కున్నారు కాబట్టి. మీకు 1-10 సార్లు నేను చెప్పించేది ఏంటంటే, ఎప్పుడు అపజయాన్ని గురించి పలకకూడదు. ఈవెన్ జలుబు చేస్తుందని కూడా పలకకూడదు. మేము విశ్వాసంలో ఎంత గొప్పవడమో మీకు తెలియదండి. మా బాధలు మీరు పడితే ఎలా పలకకుండా ఉంటారో చూడటానికి ఏముండదు. పలికింది అది ఇంకేముండదు, వాళ్ళు పలికారు. ఇతని రక్తం మా మీద పిల్లల మీద మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అంతే. మరలా దేవుడు కనికరించాడు కాబట్టి ఆ ఇజ్రాయెల్ దేశం అట్లా ఉంది. అందుకని భక్తుడు ఇక్కడ అంటాడు 1వ వచనంలో, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. 2వ వచనం, దేవుడు మమ్మును కరుణించి, దేవుడు మమ్మును కరుణించి దేవుడు మనల్ని కరుణించాలి, దేవుడు మన మీద కృప చూపించాలి. మనం ఏం చేస్తుంటామంటే మనుషుల కరుణ కొరకు చూస్తూ ఉంటాం. మనుషులు మనల్ని కనికరిస్తే, మనుషులు మనల్ని జాగ్రత్తగా దయ చూపిస్తే సరిపోద్ది అనుకుంటాం. మనుషులు వాళ్ళు దయ చూపిస్తారు. రేపు వాళ్ళు మూడు బాగోలేదనుకో, భార్య భర్తల మధ్య గొడవైందనుకో, భార్య మీద కోపం చూపించలేక మనమే చూపిస్తారు కోపం. డేటు మారినట్టు మూడు మారిపోతా ఉంటుంది. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడిని అడుగుతున్నారు వీళ్ళు. 2వ వచనం ఏమని, దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును, ఆయన తన ముఖ కాంతి. నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. అక్కడ యాజకుల్ని దేవుడు ఏమని ఆశీర్వదించమన్నాడో ఉంటుంది. అక్కడ సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం. 3వ దినమున అర్పణము తెచ్చిన వాడు హెలోను కుమారుడును, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఈ ఆశీర్వచనాలు ఇజ్రాయేలు దేశానికి మాత్రమే. అమ్మా అర్థమవుతుందండి? ఈ ఆశీర్వాదాలు ఎవరికి? ఇశ్రాయేలీలకే, ఆత్మీయ ఇశ్రాయేలీలమైన మనకే. వాళ్ళు కళ్యాణ ప్రాప్తి రస్తు, సంతాన ప్రాప్తి రస్తు ఇవన్నీ రాసుకుంటా ఉండాలి. మనకు అది లేదు. ఆకాశం నుండి ఆ దేవుడు ఎప్పుడు నా సన్నిధి కాంతి మీకు తోడుగా ఉంటుంది, నా ముఖ కాంతి మీ మీద ప్రకాశింప చేస్తాను. మీరు కష్టాల్లో ఉన్నా గాని, గాఢాంధకారపు లోయ అయినా గాని మీరు భయపడవలసిన అవసరం లేదు. మీకు తోడుగా నా దుడ్డు కర్ర ఉంటుంది, మీకు తోడుగా నా దండం ఉంటుంది.
శత్రువుల ఎదుట నేను మీకు భోజనం పెడతాడు కదా. ఇప్పుడు అక్కడ జరుగుతున్నదే కదండి, ఇది జరగట్లేదా? చుట్టూ శత్రువులే. ఏమన్నా రష్యా చిన్న దేశమా? రష్యా వెళ్ళిపోతుంది ఇజ్రాయెల్ మీదకి. ఏమండి, ఆయుధాలన్నీ సప్లై చేస్తున్నారంట. ఆడు మాత్రం జాగ్రత్తగా బిందాస్గా ఉండి నిన్న సబ్బాతి దినమున దేవుణ్ణి ఆరాధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆరాధనే, ఆ ఆరాధ్య దైవమే వారిని కాపాడుతున్నాడు. అంటే మనల్ని కూడా ఆ ఆరాధ్య దైవమే మన ఆరాధ్య దైవం. వారు చేసిన ఆరాధనే మనము చేసినట్లయితే వారిని కాపాడిన దేవుడే మనల్ని కాపాడుతాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. మనం దేవుడిని ఆరాధించే వారిగా ఉండాలి. అప్పుడు ఈ ఆశీర్వచనాలు మనకే. సంఖ్యాకాండం 6, 24, 25, 26. 3వ వచనం చదువుదాం. దేవా, ప్రజలందరూ దేవునికి స్తోత్రం. మనం ఎర్ర అక్షరాలతో రాసుకోవాల్సిన పనులు 2 ఉన్నాయండి. ఒకటి, మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోటి మాటే నీ శత్రువు. అర్థమవుతుందండి? నీ పాపాన్ని కూడా ఆయన వీపు వెనకాల వేసుకుంటాడు. నీ పాపాన్ని కూడా ఆయన అగాధంలో వేసేస్తాడు. నువ్వు పలుకుతావే, ఆ పలుకే నీకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది. అర్థమవుతుందా ప్రసన్న? నాకు ఆరోగ్యం వస్తుంది, నువ్వు చెప్పుకోవాలంతే. నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రవచించుకోవాలి. నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి, నా దేవుడు నన్ను ఆరోగ్యం. వంటగదిలోకి వెళ్ళినా, బాత్రూంలోకి వెళ్ళినా, హాల్లోకి వచ్చినా, ఏదొచ్చినా ఈ మాట మాట్లాడుతుండాలి. అవకాశం ఉంటే, రాకేష్, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా బ్లడ్ లెవెల్స్ పెంచుతాడు చెప్పు మీ ఆయనకి. దేవునికి స్తోత్రం. మీ ఆయన వింటాడు, అపవాది వింటది. అన్నిటికంటే ఎక్కువగా ఎవరు వింటారు? వింటాడు. ఆమేన్ అంటాడు. దేవునికి స్తోత్రం. మనం పలుకుతా ఉంటే ఆయన ఆమేన్ అంటాడు. నా ఆరోగ్యం ఇలాగే ఉంటది, నేను ఇంతే, ఇలాగే అయిపోద్దానికి దానికి ఆమేన్ అంటాడు. అర్థమవుతుందా? మాట జాగ్రత్త ఉండాలి. రెండవది, 3వ వచనం మన జీవితంలో జరగాలి. దేవా, ప్రజలందరూ. నువ్వు పాజిటివ్ వర్డ్స్ నువ్వు ప్రవచిస్తూ ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దేవా, నాకు ఆరోగ్యం ఇస్తున్నావు, ఇచ్చినందుకు స్తోత్రం. నాకు ఆరోగ్యం ఇస్తున్నావు, ఇచ్చినందుకు స్తోత్రం. ఇవ్వలేదు, ఇంకా నీకు ఇవ్వలేదు. కానీ ఇవ్వకముందే మనం ఏం చేయాలి? దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు చేసింది అయితే కదా. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఏమన్నాడు ఆయన? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు. ఎన్ని చేపలు? 2 చేపలు. 5 రొట్టెలు 5,000 మందికి సరిపోయింది. 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు. 5,000 మంది పురుషులకమ్మా. 5 రొట్టెలు 2 చేపలు 7,000 మంది పురుషులకు సరిపోయింది. రెండో సందర్భం. ఇక ఆడవాళ్ళందరూ లేరు, ఓన్లీ మగవాళ్ళకే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కదా, చనిపోయిన ఆయన ఏమైపోయాడు? సజీవుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 కార్యాలు మనకి ఎంకరేజింగ్ కాదా? మన పలకొద్దా? స్తుతిద్దాం, పలుకుదాం. స్తుతిద్దాం, పలుకుదాం. దేవునికి స్తోత్రం చెప్పాడు. శిష్యులు పిలిచి పంచండి అన్నాడు. అంతే. 12 గంపలకు మిగిలిపోయాయి. దేవునికి స్తోత్రం. తర్వాత, న్యాయమును బట్టి నీవు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలెదవు. మన రాజు ఎవరు? చెప్పాలి గట్టిగా. యేసయ్య. రాజు యేసయ్య, ప్రభు యేసయ్య. ప్రభు ఆయన అయినప్పుడు, రాజు ఆయన అయినప్పుడు ఆయన మాట వినాలా వద్దా? ఏమండి? ప్రతిదీ వినాలి. చూపుతో ఎలాగంటే, ఒకవేళ మనం ఏం చేస్తాం అది కూడా చెప్పాలా వద్దా? అమ్మా చెప్పక్కర్లేదా? రాజుగారికి తెలియాలి, ప్రభువుకు తెలియాలి, ఆయన మాట వినాలి, ఆయనకు చెప్పాలి. ఈ 2 చెయ్యం మనం ఏంటంటే ప్రయాణం అయ్యి వెళ్తున్నప్పుడు ప్రభువా కాపాడయ్యా, రాకపోకలయందు చెప్పాలి. 121వ కీర్తన ఆఖరి వచనం. ఆ వాగ్దానం మనం వచ్చించేస్తామంటే, ఎందుకంటే మళ్ళీ యాక్సిడెంట్ అయిపోద్దేమో అని భయం. మనం నువ్వు ఏమి భయపడదు, అది నీ నెత్తి మీదకు వచ్చును. అందరికి అట్లేదు. మీరు అనాలి. మన దేనికి భయపడవలసిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి మీకు భయం అనేది
మీ రాజు ఏం చెప్తాడు? మరి మీరు ఎందుకు భయపడతారంటే మీరు దేవుని మాట మీరు వినట్లేదు. ఎక్కడే అర్థమైపోతుంది. మరలా మనకేం పేరు? విశ్వాసులు కాదు, పిశాచులు అని పెట్టుకోవాలి. దేవుడు మాట మీకు ఏంటంటే భర్త మాట వినడం అనేది వాక్యం వచ్చినప్పుడు చెప్తాను సవివరంగా. భర్త మాట ఇది వరకు భర్త గారు అక్కడ ఉంటే మంచి కట్టుకుని ఏం పురుషోత్తం గారు మీరు చెప్పరు. భర్త అక్కడ ఉంటే భార్య అక్కడ ఉండేది వెనకాల. ఆవిడ మామూలుగా మన నడిచి వచ్చేదా బ్యాగులన్నీ ఆవిడకి. దీని గారు మాత్రం ఇలాగ అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అది ఏమన్నా అయితే సినిమాల్లో గినిమాల్లో బుజ్జి నడు కాళ్ళు జనానికి తెలుసులే. జనమోక్తి మీ ఫ్యామిలీ కాదు సార్ బాబా. ఆయన అడగండి ఎవరు మొత్తారయ్యా మీ ఫ్యామిలీలో? ఇద్దరు సాక్షులు చాలు జీవితానికి. మూడో వాడు నేను అక్కర్లేదు. ఇక నా గురించి అయితే చరిత్ర చెప్పాను. ఓకే, ఇక్కడ బరువులు బయట తప్పే కాదు, కానీ రాజు మాట వినకపోవటం మాత్రం ఘోర నేరం. తప్పు కాదు, నేరం. దేవుడు ఒక దినాన్ని నిన్ను అడుగుతాడు. ఈ రోజు వస్తుంది. ఇవాళ ఎంత తారీఖు? 11 ఆగస్టు 2024. సురేష్ అడిగాడు భయపడొద్దు అంటే మీరు ఒక్కడ మాట్లాడలేదు. భయపడుతున్నారు కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, భయపడొద్దు. మీరు మాట్లాడొద్దు అన్నారు కాబట్టి మేము మాట్లాడలేదు పాస్టర్ గారు. ఊళ్ళంతా భయమే పాస్టర్ గారు అన్నట్టుగా ఉంది మీ మొహం. పెద్ద పాస్టర్ ఉన్నారైతే రాత్రులు ఎటొచ్చి ఎవడొచ్చేస్తాడా అని చెప్పి లైట్లన్నీ ఆపేసి సెల్ల లైట్ వేసుకుని మరి మళ్ళీ ఎక్కడ నేను కరెంట్ బిల్ అయిపోతా అంటాను. సెల్ల కరెంట్ దానికి ఛార్జింగ్ అంటారు కదా. ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి కదా. ఏమండి అది మనకి కదా. నిద్ర పట్టట్లేదండి. భయం అయితే నిద్ర పడుతుంది. ఏ భయం లేదనుకో కానీ నిద్ర పట్టట్లా. అదే అలా ఆడవారి మాటలకు అర్థాలు కదా సార్. మీరు నిజాలు చెప్పండి, వాళ్ళు పర్లేదు ఏమన్నా నా చెల్లి నేను మాట్లాడతాను కదా. భయపడకండి అమ్మ, భయపడదు. ఏమైపోద్దు ఏమవుద్దు ఏమీ అవ్వదు. ఒకవేళ ఏమన్నా అయినా ఆయన కాపాడతాడు. దేవుని స్తోత్రం. యుద్ధం వచ్చింది, యుద్ధాలు రాలేదు ఇజ్రాయేల్ మీద. ఇప్పుడు వస్తున్నాయి కదా. యుద్ధం చేసేవారు ఎవరు? ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. మీకు రోగం వస్తుందో రాని సాక్ష్యం అయిపోద్దంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒకటి చెప్తున్నానండి. ఇదిగోండి ఇద్దరు పిల్లలు ఇక్కడ, ట్విన్నీను కీర్తిష. నిన్నటి దాకా జ్వరాలేదు, నిన్నటి దాకా మూలుగులే. ఈ అమ్మాయి అయితే సువార్తకి వెళ్ళాలి. అమ్మ రెడీ అయిపోయాం, మొత్తం రెడీ అయిపోయాడు. అమ్మతో చూసుకునేదానికి వదిలేసి వచ్చాం. వాళ్ళు అయితే మోసుకొచ్చారు ఏకంగా. పొద్దున చూడండి ఎలా ఆడుతున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం కలుగుని కాక చెప్పలే హల్లెలూయా అని. హల్లెలూయా. మనం ఆయన కనపడితే ఆయన మనల్ని కనపరుస్తారు. జాగ్రత్తగా రాత్రి మేము వచ్చిన దగ్గర నుంచి శుభ్రంగా ఆడుకుంటాం, తినేస్తుంది, హ్యాపీగా పడుకుంది, రకరకాల పనులు చేస్తుంది ఆవిడ. ఆమేన్. మనల్ని ఏలువాడు దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన మాట విందాం. అదే మన దగ్గర వచ్చిన పెద్ద ప్రాబ్లం. 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడొద్దని చెప్పినా ఇంకో 365 సార్లు చెప్పినా కానీ మనం పట్టించుకోం. ఏమండి? ఎవడో ఒక చేతి ఒక మా ఇంట్లో అన్ని తలుపులు వేసేస్తాం రాత్రులు. ఏమండి? మేము కూడా వేస్తామని అనకండి, మీకు మాకు చాలా తేడా ఉంటుంది. చాలా కూడా వేసేస్తాం. మగవాడిని నేను ఉన్నా, మళ్ళీ నేనేమన్నా ఆయనలాగా సన్నగా ఉన్నానా, పొట్టిగా ఉన్నానా, ఇంత పర్సనాలిటీ, ఇంత ఎత్తున్నా, కొంచెం తాళం వేసావా? అంటే ఈ మధ్య పెద్ద పాస్టర్ మీద వచ్చిన తర్వాత ఆ బాధ్యతలు బరువులన్నీ ఆవిడ చక్కగా సక్రమంగా నిర్వర్తించేస్తున్నారు అనుకోండి. భయం వేసి యాత్రను తలుపని చెప్పట్లా. ఈ లోపల ఏదన్నా నిన్నైతే నేను సెల్ ఛార్జింగ్ పెట్టుకుని వదిలి గారు అని పిలవలసి వచ్చింది. ఎందుకంటే ఆవిడే చీకట్లో ఉంది, నేను చీకట్లో ఉన్నా. నా అవతారాన్ని చూసి ఈ దెయ్యం ఏదో వచ్చిందని దేని పెట్టి కొట్టేస్తాను భయం నాకు.
నిజమే అడగండి అని నేను ఇటు నుంచి పిలుస్తుంటే ఆవిడ అడుగుతుంది. తీసి ఇస్రీలేదు అడుసు ఇస్రీలేదు. మళ్ళీ లైట్ వేసుకోకుండా ఫ్రిడ్జ్ లైట్ లో ఫ్రిడ్జ్ తీసి లైట్ అవుతుంది కదా, ఆ లైట్ లో. భయపడొద్దండి. మరొకసారి చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, భయపడొద్దు. ఆమేన్. భయపడొద్దు. ఎవ్వరూ మనల్ని ఏమి చేయలేరు. అపవాది కూడా అవకాశం లేదు నువ్వు చేసే అవకాశం. ఎందుకంటే అపవాది తల ఆయన సిలువలో చెట్టుకు త్రొక్కేశాడు. సమాధాన కర్తయ్యకు దేవుడు నీ కాళ్ళ కింద పెట్టాడు, తొక్కమని. నువ్వు భయపడిపోతే ఎలాగా? నువ్వు తొక్కితే కదా అసలు మజా ఏంటో బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ కీర్తన 1000 ఏళ్ల పరిపాలన కొరకు రాసింది కాబట్టి. ఆ చదువు 5వ వచనం. ఉత్సాహధ్వని చేయుదురుగాక. 6వ వచనంలోకి వెళ్ళిపోయారు మీరము. 4వ వచనం. జనములు సంతోషించుచు. ఎప్పుడు మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి మన ఏలికగా మనం పెట్టుకున్నప్పుడు జనులు సంతోషించుచు. అది ఈ రెండు లేకపోతే నీకు ఉత్సాహం అనేది ఉండదు. రోదన ధ్వని ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఉత్సాహ ధ్వని మన ఇంట్లో ఉండాలి అని అంటే, మన ఇంట్లో సంతోషము సమాధానం అనే ఆత్మ ఫలములు పండాలి అని అంటే ఆ దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. ఆ దేవుణ్ణి స్తుతించాలి. నువ్వే నా రాజువు ప్రభువా అని ఆ దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. 2 ఆజ్ఞలండి. ఒకటేంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఎవరినే ప్రేమించాలి? ఆయన్నే ప్రేమించాలి. ఆయన్నే ప్రేమించాలి. మనం పూర్ణంగా ప్రేమించాం. ఒక ఆవలితో పూర్ణ తినేస్తాం తప్ప పూర్ణంగా ప్రేమించాం. పూర్ణంగా ప్రేమిస్తే దేనికి భయపడదు. దేవుని స్తోత్రం. తర్వాత 5వ వచనం. 3వ వచనమే 5వ వచనం కూడా. ప్రజలందరూ ఒక మాట 2 సార్లు రాశారంటే అది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. దేవుడు అబ్రామా అని అన్నాడు అని అంటే, కొడుకుని అక్కడ బలిచ్చేస్తానికి కత్తెత్తినప్పుడు మాట్లాడిన మాట అబ్రామా. ఆ బాబు ఎంత ఇంపార్టెంట్ వార్నింగో చూడండి. 2వసారి చెప్తున్నాడు ఏమని? ప్రజలందరూ మనం అందరం దేవుని స్తుతించుదుము గాక. శుక్రవారం ఒక ప్రామిస్ చేసుకున్నాం మనం. ఏమని? అదే గుర్తులేదు. ఇంకా ప్రామిస్ ఏం? మీరిద్దరు లేరు. మేమైతే ఎవరిని స్తుతిస్తాం? శ్రావణం చేసామా? ఎంతమంది స్తుతించారు? మీరు అందరూ ఎత్తారు నాకు తెలుసు కదా. కాకపోతే నిన్న మాత్రం సువార్తలో భలే ఊరేగించామండి. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పెద్ద చిన్న కూతురికి పోయిందా వచ్చినప్పుడు కార్లు చెప్తుంది. రాత్రి అంతా సువార్త చెప్పేస్తుంది కల్లో. అదుగు ఇక్కడికి రాగానే రాజకుమారి అనే రాత్రి అంతా సువార్త చెప్పేస్తుంది. ఇప్పుడు ఈవిడ దేవునికి స్తోత్రం. ఏమండి? దేవునికి స్తోత్రం. లేదు అది దేవునిలో ఉన్న మన దేశం ఏం లేదు. మళ్ళీ ఎంత మహా అయితే 5:30 నుంచి మొదలెట్టుంటామా? ఎంతో 7:30 వరకు 2 గంటలు 5 సెంటర్లో చెప్పాం. అంతే. పాటలు పాడాం, సువార్త చెప్పాం. దేవునికి స్తోత్రం. కార్పొరేట్ టీవీ ఇచ్చారు. పాస్టమ్ గారు జాగ్రత్తగా విందు వనభోజనాలు అన్నట్టు. కష్టం అంతా పాస్టమ్ అదే. పాఠం కూడా అన్నలారా రండి, చెల్లెళ్ళారా వచ్చేయండి. అందరం వచ్చేసాం. టీవీ ఇచ్చేసారు, కార్పొరేట్ ఇచ్చేసారు. దేవుని స్తోత్రం. దేవునికి వచ్చే నెల పై వచ్చే నెల కల్లా అయ్యగారు ఇప్పుడు వచ్చేది కాక. దేవునికి స్తోత్రం. రండి. మళ్ళీ వచ్చే 2వ శనివారం సువార్త. అంతే. ఆమేన్. హల్లెలూయా. ప్లీజ్ సువార్త ప్రకటించొద్దాం అయ్యారు. దేవునికి మహిమ. తర్వాత అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. ఇది అండర్లైన్ చేసుకోవడం నాకు భలే ఇష్టమైన మాట. దేవుడు మా దేవుడు. ఎలా ఉందంటే ఈ మాట నేను విజయవాడలో ఒక ఆటో మీద చూశానండి. వీళ్ళకి కూడా చూపించాను. ఫిలదెల్ఫియా చర్చికి సంబంధించిన ఆటో
ఆ ఆటో మీద రాసుకున్నాడు ఆయన, దేవుడు మా దేవుడే మమ్మలను. ఎలా ఉంటుందండి అసలు ఆ మాట? ఉందమ్మా? నేను చూడలేదు కానీ విజయవాడలో చూశాను. మనం కూడా ఇదే మాట పలుకుంటుండాలి. అసలక్క అంటే నువ్వు ఒక్కదానివే కాదు, అందరికి దేవుడు మా దేవుడే ఆశీర్వదించుడు. ఒకవేళ ఇప్పుడు మా పిల్లల తరపు దేవుడు మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. పొద్దున్నేదో పెళ్లిళ్ళు, పొద్దున్న రాత్రి పెళ్లిళ్ళు డిస్కషన్ వస్తే అదే చెప్పాను, అయిపోద్దంతే పెళ్లిళ్ళు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఇద్దరు అక్క చెల్లి ఒకసారి చేస్తారు, ఒకసారే ఒకటే కళ్యాణ మండపం 2 పెళ్లిళ్ళు. ఆమె వాళ్ళట్లా అంటే మీకు ఇప్పుడు ఈ సంవత్సరం వద్దా? వీళ్ళు మన మామయ్య కోళ్ళు కూడా యూకే నుంచి ఫోన్ చేసి అందులో పెళ్లి చేసేది. వీళ్ళందరికీ చేసేది ఈ సంవత్సరం. ఆమేన్. దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. డబ్బులు రెడీ చేసుకోండి, కొంచెం చదివింపులు ఇవ్వాలి కదా దీనికి. ఆమేన్ అంటలా మీరు? కానీ కార్డు మీద మాత్రం కట్నాలు తీసుకొని పడమని రాస్తాం. అప్పుడు తీసుకుంటాం కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వివాహాల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. యేసయ్య ఆమేన్ అన్నారు. 24 గంటల ప్రార్థనలు మేరమ్మ గారు ఆఖరిలో మంచి సాక్ష్యం చెప్పారు లేదా? ఎంకరేజింగ్ వర్డ్స్. దాని ప్రకారం దేవుని కృప ప్రకారం ఈ సంవత్సరంలో వివాహములు జరగవలసిన అందరి వివాహములు జరుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేన్ని బట్టి? దేవుడు మా దేవుడే. హల్లెలూయా. యేసయ్య దేవాలయం ఆత్మలతో నింపబడును గాక. ఎవరు చేస్తారు? దేవుడు మా దేవుడే నింపుతాడంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూస్తాం మనం, పలకడమే. ప్రసన్న సాక్ష్యం చెప్తుంది ఇక్కడ ఉండి. సువార్తకమ్మా పెళ్లికా? ఎక్కడ పెళ్లి? అచ్చా యేసయ్య దేవాలయంలో. నేను చేయను, ఎవరో చేస్తారు మొత్తానికి. దేవుని స్తోత్రం. ఆమేన్. తర్వాత ఆఖరి, దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ. ఇది అమ్మ ఒక్క చిన్న సవరణ. దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ. ఆయన అనేది సపరేట్ గా చదువుదాం. ఆయన ఎందు ఆయన అన్న దగ్గరే ఉంది అసలు గొడవంతా. ఆయన మన నాయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆయన మా ఆయన. మా ఆవిడ నన్ను ఏమంటది? చెప్పు రమాదేవి, మీ ఆయన గోపిని ఏమంటావు? మా ఆయన అంటావా? అనవా? ఇవాళ నుంచి మా ఆయన అని చెప్పు, లేదా మా భర్త అని చెప్పు, లేకపోతే సారాలాగా ఒప్పుకుంది. యజమానుడా అని పిలు. గోపి పాపి ఏం మాటలమ్మా? అది దేవుని స్తోత్రం. ఇప్పుడు చప్పట్లు కొట్టండమ్మా. మంచిదమ్మా. దేవుని స్తోత్రం కలిగింది. నిన్న వీళ్ళిద్దరే, ప్రసన్నను రమాదేవి, వచ్చే నెల నుంచి ఇంకా ప్రార్థన చేస్తారు. వీళ్ళు తప్ప అందరినీ దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాడుకుంటారు దేవుడు. దేవుని స్తోత్రం. రూతక్క మీరు కూడా రండి వచ్చే నెల సువార్తకి. ఆమేన్. దేవుడు మా దేవుడే మనల్ని ఆశీర్వదించును, భూదిగంతముల నుండి. ఏమండి? అందరూ. ఈ ఆయన అనే మాట తెలుగులో మామూలుగా రాసింది, కానీ హీబ్రూ బైబుల్లో రెఫర్ చేసుకుంటే 119వ కీర్తన ఒకసారి చేయండి. ఎన్ని వచనాలు ఉన్నాయి 119వ కీర్తనలో? ఏమండి? 176. మస్తాన్ని ఇచ్చారు కొట్టేటట్టు. 176 మీరు కొట్టేటట్టు చెప్పిందన్న. మీరు కొట్టేటట్టు చెప్పారా? పెద్ద పాస్తమ్మ గారు తన్నేటట్టు చెప్పిందండి. ఓకే, అదే మరి. పైన 1వ వచనం దగ్గర ఏమనుందో రాదు చూడండి. పైన అలేఫ్. అలేఫ్ అంటే అర్థం ఏంటి తెలుసా? భర్త. అలేఫ్ అంటే భర్త, మా ఆయన. ఆఖరి 8వ వచనం దాని పైన తవ్వు అని ఉంటది. తవ్వు అంటే తవ్వు కాదు,
థౌ. థౌ అన్నా కూడా ఆయన అని అర్థం. అంటే 119వ కీర్తన మన యజమానితో మొదలయ్యి, మన యజమానితో, మా ఆయనతో మొదలయ్యి, మా ఆయనతో, మా నాయనతో మొదలయ్యి, నాయనతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అక్కడ అర్థం. భూనివాసులందరూ ఆయన, ఆయన అంటే ఇప్పుడు ఎవరు? మా యజమానుడు. చెప్పాలి. ఎందు భయభక్తులు ఉంచుతారు. ఏమండి, ఇప్పుడు ఆఫీస్లో నేను ఆఫీసర్ అనుకోండి, నువ్వేం ఆఫీసర్ అంటే ఆఫీసర్నే కదా, దేవుని స్తోత్రం. ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ మా ఆయన అంటే భయం అండి. పుట్టిదే ఎవడో భయపడ్డు. కాకపోతే ఆడవాళ్ళు అలా చెప్పుకుంటారు ఇంటి పక్కన. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ మా ఆయన అంటే భయం అండి. ఇప్పుడు మనం ఏం చెప్తాం తెలుసా? ఆకాశం ముందున్న మా దేవుడు అంటే భూజనులందరికీ భయం. గ్రీకు భాషలో కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదివి పెట్టండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫా ఒమేగా. గ్రీకు మొదటి వర్డ్ అల్ఫా, ఆఖరి వర్డ్ ఒమేగా. అల్ఫా అన్న భర్త, ఒమేగా అన్న భర్త. అంటే మొదట భర్త, ఎండింగ్ ఎవరు? భర్త. అంటే ఇక్కడ మొదలు భర్తతో మొదలయ్యి ఇలా ఎండ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్లో భర్త ఉండగా, భర్త సర్కిల్ అంటే ఆయన హస్తాల్లో ఇక్కడ నువ్వు ఉన్నావు. దాన్ని బట్టి జనులందరూ భయపడతారు. దేవునికి స్తోత్రం. మొదటివాడు కడపటివాడు. అంటే కడపటివాడు అంటే చివరివాడు. మొదటివాడు ఎవరు? ఆయన. ఆయన ఎవరు? మా ఆయన, మా నాయన. దేవునికి స్తోత్రం. కడపటివాడు ఎవరు? అంటే మనం ఎవరి మధ్యలో ఉన్నాము? ఎవరి హస్తాల్లో ఉన్నాము? ఆయన. దేవునికి స్తోత్రం. కోట చప్పట్ల కొట్ట దేవునికి మహిమ. ఆడకి లేనిది మనకు ఉన్నది ఏంటి అని అంటే ఆయన భద్రత. హల్లెలూయా. ఎట్టెళ్ళినా ఆయన భద్రతలో ఉన్నాం. ఆమేన్. పురుషోత్తమ గారు, ఎక్కడికి వెళ్ళినా ఆయన భద్రతలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిపోయినా ఆయన భద్రతలోనే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొన నుంచి ఆ కొనకి మనం ప్రయాణం చేయాలంటే సంవత్సరం పట్టవచ్చు. ఆయన జ్ఞానంతో కొలిచేస్తాడు. దేవునికి స్తోత్రం. మన జ్ఞానంతో ఆయన భూమిని అలా కొలిచేస్తాడు. ఆయన ఏమంటే జ్ఞానం పొరవడానికి కష్టపడాలా? ఆయన మనం ఎక్కడున్నా కానీ నేను పట్టుకోవడానికి ఇబ్బంది కాదు. ఎందుకంటే ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి. దేవునికి మహిమ. ఒక్కసారి కళ్ళు మూసుకుని అలా ఊహించుకోండి. దేవుళ్ళో ఎవరున్నారు? మా అంత బహువచనం వద్దులే, నీ గురించి నువ్వు చెప్పుకో. ఎవరున్నారు దేవుళ్ళు? నేనున్నా. ఎంత ధైర్యం ఇస్తుంది ఒకసారి ఆలోచించండి. నేను ఎక్కడున్నా? నువ్వు 115వ కీర్తన 2వ వచనం. నీ దేవుడు ఏడంటే దేవుడు ఏడంటే నేనే ఆయనలో ఉన్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏంటంటే ఆ దేవుళ్ళో నేను ఉన్నాను. ఇప్పుడు లైట్ వేసావు, నువ్వు ఎక్కడున్నావు అంటే వెలుగులో ఉన్నావు. చోట ఎవరో అటు ఇటు తిరుగుతా ఉంటే ఎక్కడున్నావు సురేష్ అంటే లైట్ కింద ఉన్నాను, వెలుగు కింద ఉన్నాను. ఎవరన్నా వచ్చి మీ దేవుడు ఎక్కడ? దేవుడు ఉన్నాను, నాలో దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అదే కదా యోహాను సువార్త 15వ అధ్యాయం. మనం ఆయనలో, ఆయన మనలో ఉన్న ఎడల మనం ఏం అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలబడదాం. మన దేవుణ్ణి, మన ఆయన్ని, మన నాయన్ని హృదయపూర్వకంగా స్తుతించుకుందాం. నిలబడదాం.